ఇక నామ పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. నేను వైజాగ్ ఇసుకతోట అసెంబ్లీ అక్కడి నుంచి రావడం జరిగింది. అక్కడ ఐఎమ్ వన్ ఆఫ్ ది ఎల్డర్ ఓవర్ దే. అన్నగారి గురించి 2-3 మాటలు చెప్పటమే. బంగారాన్ని నేను బంగారం 100 సార్లు చెప్పనక్కర్లా. ఇట్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఎ గోల్డ్. సో ఆయనకి దేవుని యొక్క సేవకుడుగా ఏదైతే ఉన్నాడో అవన్నీ ఉన్నాయి. ఆయన అంత గొప్ప సేవకుడు. కాకపోతే మాకు కొంచెం పర్సనల్గా తెలిసినటువంటి వ్యక్తిగతంగా మేము ఆయన ఎరిగాం కాబట్టి ఏదైనా విషయాలు ఉంటే పంచుకుందాము. ఆఖరి క్షణాల్లో ఏం జరిగింది అని మీతో చెప్పాలి అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాను. అక్కడ వైజాగ్ మేము ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడు ఇన్వైట్ చేసినా ఆయన పరిగెత్తుకుని వచ్చేవాడు. ఆయన మనసు ఎప్పుడు ఎట్లా ఉండేదంటే పేదవాళ్ళ మధ్య పరిచయం చేయాలి, ఉచితంగా వచ్చినటువంటి యొక్క వాక్యాన్ని ఉచితంగా మనం పంచిపెట్టాలి, ఏదైనా ఇస్తే తీసుకునేవాడు కాదు అన్నటువంటిది ఆయనకి ఎప్పుడూ కూడా మనసులో అట్లా ఉండే. అందుకని అన్న సంగతి ఏమిటంటే ఆయన డేట్స్ ఇచ్చేవాడు, ఆ ప్రకారంగా ఫాలో అప్ అయి తీసుకొచ్చి ఉండేవాడు. ఈ సంవత్సరం ఆయన మాతో పాటు ఉండటానికి దాదాపు 4-5 డేస్ ఆయన ఇష్టపడ్డాడు. ఆయన 4-5 డేస్ ఉండటానికి ఇష్టపడిన తర్వాత ఆయనకి ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రాం ఎక్కడెక్కడ అనేటువంటిది ఆయనకి అరేంజ్ చేశాం. ఆయనతో పాటు ఆయన రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి నేను ఇలాకి అనుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అరే ఆయన్ని మనం తీసుకొచ్చినప్పుడు ఆ గేట్లో నుంచి తీసుకొచ్చాం, మంచి హ్యాపీగా ఉంది మాకు. ఇప్పుడు పంపించేటప్పుడు కార్గో టెర్మినల్ పంపుతున్నాను నేనే అని నేను చాలా బాధ వేసింది. మనం ఏం చేసుకుంటాం, ఏం చెప్పగలం? దేవునికి ఏర్పాటు అట్లా ఉంది. అంటే తలంపు ఏమిటంటే పెరిగినటువంటి వాళ్ళ మా దగ్గర ఉన్నటువంటి రోజులు ఆయన సమయాన్ని పోనవల ఆయన 4 వాక్యాలు పట్టుకున్నాడు. ఆ 4 వాక్యాలతో 4 రోజులు ఎక్కడికి వెళ్ళా కదా ఆ యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి మర్మానే చెప్తా ఉండేవాడు. నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అలాగని అనుకోకండి. ఆయన చెప్పినటువంటి 4 వాక్యాలు చెప్పాలా. ఆయన చెప్పినటువంటి 4 వాక్యాలు అవే తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి వాక్యాల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థం చేసి అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి, మాకు, తర్వాత మిగిలిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ 4 వాక్యాలు చదువుతాను, దయచేసి గమనించండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 26వ వచనంలో ఇట్లా రాయబడింది. అదే ఆయన చెప్పేవాడు, మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగే చేయను. మనల్ని పిలిచింది దేవాది దేవుడు. ఆయన నమ్మకమైనటువంటి పిలుపుతో పిలిచాడు గనుక ఆయన అలాగ చేస్తాడు. ఆయన నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటాడు అన్నటువంటిది ఒక తలంపు తీసుకున్నాడు. రెండవ తలంపు ఎక్కడ తీసుకున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ హృదయం ఎవరికైనా ఆయనకి ఆయన ఓటమికి ఏం మాటలు వస్తున్నాయో అర్థం కాదా. మీ హృదయంలో కలవరపడనేకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం మీరు ఉంచండి. నా తండ్రి ఎదుట అనేక నివాసములు కలవు, మిమ్మల్ని పెంచిన వాడు నమ్మకస్తుడు అని చెప్పటానికి దీన్ని లెక్క చేశాడు. ఏమంటాడు ఇక్కడ? నా తండ్రి ఎదుట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదను, మీకు స్థలం సిద్ధపరచి వేస్తున్నాను. నేను వస్తానన్న మాటకి ప్రూఫ్ చూపించాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను ఉన్న స్థలంలో మీరు ఉండలాగిన మరలా వచ్చి నా వద్ద ఒకటికి నేను తీసుకెళ్ళిపోవదును. ఎటువంటి బంగారం బరువైనటువంటి మాటలని 3వ తలంపు ఏం తీసుకున్నాడంటే మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. 1 John 3rd chapter 2nd verse. ప్రియులారా, ఎప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు
ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందును. చూసారా? తర్వాత ఇంకొక నెక్స్ట్ వర్స్ ఏం తీసుకున్నాడంటే యోహాను సువార్త 17:4 జాన్స్ గాస్పెల్ 17th chapter 4th verse. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. యేసుప్రభు చెప్పే మాట. ఆయన యొక్క 4 వాక్యాలు తీసుకుని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయన అట్లాగే చేస్తాడు, నమ్మకత్వాన్ని రుజువు చేసుకుంటాడు. రెండవది, కలవరపడనీయకండి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి వస్తాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి వచ్చి నేను ఉండేటువంటి చోట్ల మీరు కూడా ఉండలాగిన మీ కొరకు తిరిగి నేను వస్తాను. రెండవ మాట. మూడవ మాట, నన్ను పోలి ఎవరు? ఆయన పోలిన వారు ఆయన చూసినప్పుడు. ఇవన్నీ చెప్తూ ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చదువులేని వాడు ఒక్క శబ్దం లేదా, నిశ్శబ్దంగా విన్నారు. నిశ్శబ్దంగా అంటే శబ్దం లేకుండా అని అర్థం. అక్కడ అలా కూర్చుని అంత ర్యాప్ట్ సైలెంట్ వాళ్ళందరూ విన్నారు. వాళ్ళందరి యొక్క మనసులో ఆ మాటలు నాటపడ్డాయి. దేవుడు ఆయనకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ హృదయంలో అట్లాగా నాటపడ్డాయి. కాబట్టి ఈ విధమైనటువంటి తలంపులతో అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని దరిదాపు 5 రోజులు ఆయన ఎలాగంటే కదిపేసి వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన కదిపేశాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయినటువంటి రోజున అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇక ఎలా ఏడ్చారంటే అలా ఏడ్చారు. అడవటం తప్ప రైట్ అన్నది తీసి పక్కన పెట్టండి. ఎవరికైనా ఉంటుంది భోజనం వేసిన తర్వాత ఇలా జరిగింది అంటే. కాబట్టి ఆయన లేడే అన్నటువంటిది చూసి అంత బాగా ఆ విధమైనటువంటి దుఃఖం ఆ విధంగా జరిగింది. ఆ విధమైనటువంటి ఈ తలంపులు మా అందరికీ బోధించిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు. యేసు ప్రభు అలాగే చేశాడు, తండ్రిని మహిమపరిచాడు. మరి మన సంగతి ఏమిటి? మనం ఒకటి చెప్పుతాం, మరి ఒకటి చేస్తూ ఉంటాం. ఏమిటి దానివల్ల? పొందేది ఏమిటి దానివల్ల? మనం ఒకటి ఎందుకు చెప్పాలా? ఆ చెప్పిన దాని ప్రకారం నడవలేనటువంటి వాడు దాని ఎందుకు చెప్పాలా? మరి చెప్పినటువంటి వాడు దాని ప్రకారం నడవకపోవడానికి కారణం ఏమిటి? ఏంటంటే వస్తుంది? నువ్వు రక్షించబడ్డ విధానంలో తప్ప, లేదంటే అక్కడ ఉన్నటువంటి నడిపించే వాళ్ళలో తప్పెక్కడిది? అది దేవుని దగ్గర లేదే, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అని మాకు క్వశ్చన్స్ వేసేవాడు. ఆ విధమైనటువంటి అంటే ఇంకో మాట కూడా ఎక్కువగా వాడుతూ ఉండేవాడు. మేమందరం ఏంటంటే ఆయన పొయ్యి వెనుకుతూ ఉంటున్నప్పుడు అది కట్టెలన్నీ కాలిపోతే వాటిని ఎగదోస్తారు కదా, మన నిప్పులు రావటానికి ఎగదోయటానికి వస్తాను. అంటే ఒకవేళ నేలో ఉన్నటువంటి మంట ఆరిపోతా కానీ ఉంటే ఆరిపోయేటువంటి మంటని తిరిగి మండబెడతానికి మేము వచ్చాం సేవకులుగా. అది మా పని. 86 సంవత్సరాలలో ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు కూర్చోమంటే కూర్చోడు, నిలబడే ఉంటాడు, నిలబడే చెప్తానంటాడు. అంటే ఆ విధమైనటువంటి పరిచర్య మా మధ్యలో చేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎంతో మేలుకునేది. మరి ఆయన పొందినటువంటి మేలుని అంటాడు కదా, యెహోవాను నా ప్రాణమైన యెహోవాను సన్నిధించును, నా అంతరంగ సమస్తమైన పోషణ సన్నిధించు. ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవకండి. ఎట్లా మర్చిపోతాం? మనం తినటువంటి ఉప్పుని మర్చిపోతామా? చిన్న ఉప్పు అయినా సరే. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలని మర్చిపోలేదు. అది మా వైజాగ్ ఇసుక తోట, మా బ్రాంచెస్లో ఉన్నటువంటి అందరి మనసులో కూడా అక్కడ ఒక స్ట్రాంగ్ ముద్ర అంటాం కదా, అందరూ ఒక తీర్మానం. ఈ విషయాలు గొప్పగా చెప్పకపోతే నాకు ఎవరు ఏమి వచ్చేది లేదు, నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు, ఆయన వినటం కూడా వినటం లేదు, పైన దేవుడు వింటున్నాడు నా మనసుకు చెప్తూ ఉంటాం. కాబట్టి వైజాగ్లో ఇసుక తోట ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి చాలా ఇన్కన్వీనియంట్గా వచ్చారు అక్కడికి రావటం కూడా. ఉన్నటువంటి వాళ్ళందరూ మనసులో ఒక స్టాంప్ వేసడం జరిగింది. అది అంటాడు ఆయన. అరే, వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు దాన్ని మనసుతో చదువుకుని ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసి మన యొక్క లైఫ్లో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. డోంట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ వాట్ యు కాల్
ఇంప్రూవ్ లాంగ్వేజ్ ఎలాగంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు. అట్లా మనం చేయకూడదు. ఒక విశ్వాసిగా, ఒక పిలువబడినటువంటి వాడిగా, దేవుని ఎక్కడికి సేవ చేసేటువంటి వాడిగా ఈ విధమైనటువంటి కట్టుబాట్ల మధ్యలో ఆత్మీయమైనటువంటి నిర్ణయాల మధ్యలో మనం ప్రవర్తించే వాళ్ళని ఉండాలి అని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా అందరికీ తెలిసిన మాటలే. మాతో మాట్లాడిన మాటలు ఇది. ఇంకోటి ప్రాముఖ్యమైనటువంటి మాట మన ఆదివారం నాడు మాట్లాడాడు. ఎంతోమంది దేవుని యొక్క సేవకుల పేరు చెప్పాడు. అటు భక్సింగ్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ మాట చెప్తూనే వెంటనే కనిపిస్తూ ఆయన ఏం చెప్పారంటే భక్సింగ్ గారు వెళ్ళిపోయారు, పిలుపు గారు వెళ్ళిపోయారు, శ్రీనిధి గారు వెళ్ళిపోయారు, ఇంకా మరి ఈ విధంగా అమృతరాజు గారు వెళ్ళిపోయారు. చాలా మంది వెళ్ళిపోయారు. దైవ సేవకులు అనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉండేవాడిని, అన్న పెద్దవాళ్ళకేమో పాత రోజుల్లో జరిగిన సేవకేను ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి మధ్యలో నువ్వే కదా లేకున్నావు, ఇట్లాగే మాట్లాడేవాడిని. అంత ఆప్యాయంగా నువ్వే కదా ఉన్నావు. 4 కాలాల పాటు ఉంటే ఆయన చేతిలో లేదు, మన చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. అలాగని ఆశపడుతున్నప్పుడు ఎట్లా చెప్తామేంటి అన్నట్టుగా ఓకే అలా చెప్తాం. ఆ విధంగా అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి పండినటువంటి కాయ రాలకు మానదు, పండినటువంటి ఆకు రాలకు మానదు. ఏ టైంలో ఎప్పుడు ఎక్కడో నాకు ఇక్కడే జరగచ్చు. నాకు అది ఒక ప్రవచనం లాగా మాకు అనిపించింది. ఆయన చెప్పినటువంటి మాట ఒక ప్రవచనం లాగా. ఆ 4 రోజులు ఈ 4 వాక్యాల మీద తిప్పటం ఏమిటి? ఎప్పుడో జరిగిన దాన్ని మనం గుర్తుకు తెచ్చుకుని మా దగ్గర ఈ ఆకు ఈ పనులు ఇక్కడే రాలిపోవచ్చు అని చెప్పటం ఏంటి? కాబట్టి ఇవన్నీ వెనుకో నేను కల్పించేది కానీ లేకపోతే కొంచెం ఎక్కువ చెప్పేది కానీ నాకు అవసరం లేదు, నేను చెప్పట్లేదు కూడా, జరిగిన విషయాలే అని చెప్పటం ఏంటి? ఇవన్నీ తలుచుకొని అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎలాగంటే చాలా అంటే నేను దుఃఖంతో అట్లా వినటం జరిగింది. రైట్, ఇది ఇంతవరకే, ఇంతకు మినహాయించి ఇంకేమీ లేదు. రెండవది ఆ రోజు జరిగిన సంగతి, ఆదివారం వరకు పరిచర్యలు బాగా జరిగినాయి. సోమవారం అయ్యింది, చెప్పాడు సుధాకర్ నేను మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన రోజు అక్కడ ఉండి రేపు నేను కర్నూలు వెళ్ళిపోవాలి. ఆయన బెంగళూరు. మన ఆలోచన ఒకలాగా ఉంటే ఆయన ఆలోచన వేరేలాగా, పైన ఆయన ఆలోచన. నేను అంటే ఆదివారం నాడు అయిపోయింది, సోమవారం నాడు మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల రోజు కూర్చొని కొంచెం ప్రార్థన చేసి ఆ రోజు నైట్ సోమవారం నైట్ వస్తాను, మంగళవారం 1 o'clock ఫ్లైట్ కర్నూలుకి నేను వెళ్ళాలి అన్నాడు. సరే నేను ఎట్లాగైతే చేయాలనుకుంటారు అట్లా చేయండి, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ లీవ్ ఇట్ వర్స్ అని చెప్పాం. అయిపోయింది. ఆదివారం నాడు వచ్చాడు, సోమవారం నాడు వచ్చాడు, ఇదంతా అయిపోయినాక. కానీ కొంచెం అరే కాలు నొప్పులుగా ఉన్నాయి ఆయన అంటూ కూడా. తర్వాత అప్పుడు ఇంకొక కుర్రాడు పిలిచి ఆయన కాళ్ళకి ఏదన్నా కొంచెం రాయి చేయడం అంటే పెద్దవాడు, తండ్రితో సమానం, నాకు మిగతా వాళ్ళందరికీ తాతతో సమానం, వాళ్ళకి చేయకపోతే ఎవరికి చేస్తాం? పైకి అంటే ఆ విధమైనటువంటి వాతావరణంలో అట్లాగా అది సోమవారం నాడు ఏమైనా అట్లా జరిగింది. నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇల్లు జస్ట్ 1.5 kilometers ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజు నైట్ నాకు నిద్ర పట్ల, ఏదో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్. ఆయనకి నిద్ర పట్టలేదట. ఎర్లీ మార్నింగ్ నాకు కబుర్ చేశాడు. నాకు కబుర్ చేస్తే అక్కడ ఒక సేవకుని, దైవ సేవకుని అక్కడ పెట్టాను. నాకు 5 గంటలకు ఫోన్ వచ్చింది, మీరు రండి అంకుల్ గారికి రాత్రి జ్వరం వచ్చింది అన్నాడు. ఎప్పుడది? మండే నైట్ జ్వరం వచ్చింది అన్నారు. జ్వరం వచ్చింది. కానీ అప్పుడు వచ్చిన తర్వాత అన్నాడు, సుధాకర్ నాకు కొంచెం జ్వరంగా ఉంది, టేక్ కేర్ అన్నాడు. అంటే వెంటనే డాక్టర్ మీద వచ్చాను. మా దగ్గర 2 డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ డాక్టర్స్, ఎండి, వాళ్ళు 20 కూడా. వాళ్ళని పిలిచేటప్పటికి వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు, అనుకున్న ఫీవర్ ఉంది అన్నాడు. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను ఏదో కూడా టెస్ట్ చేయించేసి ఇదంతా మండే జరిగింది. చేయించేసి మండే కాదు చూస్తే ఎర్లీ మార్నింగ్ చేసిన తర్వాత అవన్నీ తీసుకుని అతను కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ అన్నీ కూడా రిజల్ట్ అనేది తీసుకోవడానికి ఒక డాక్టర్ వెళ్ళాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఫీవర్గా ఉంది కదా అని చెప్పేసి ఏదో సరే మెడిసిన్ ఏదో వేసుకున్నాడు. అయిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అప్పుడు అన్నాడు, ఒక కుర్రాన్ని పెట్టాను ఆయనకి తలకి కొంచెం అర్థం చేయడానికి, దానికి దీనికి చేయడానికి. అయిపోయాక సుధాకర్ నాకు ప్రశాంతంగా ఉన్నాయా అన్నాడు. అయితే నేను పోయి బ్రష్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం వచ్చి అన్నాను. అనేటప్పటికి వెళ్ళాడు, బ్రష్ చేసుకున్నాడు, వచ్చేటప్పుడు మా అందరితో పాటు. ఆ తర్వాత వచ్చాడు లోపు కదా, 1 o'clock వచ్చావు.
అయితే అప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తే బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చొని ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటాడు. అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేశాడు. చేసిన తర్వాత నేను రాజశేఖర్ గారి పాట ఇది ట్రాన్స్లేట్ చేసి హిందీలో పాడితే ఎంత అందంగా ఉంటుంది, వేరే లాంగ్వేజ్లో మాట్లాడితే పాడితే ఎలా ఉంటుందని పాట పాడాడు. నేను మంచి పాట పాడాడు, ఒకటో రెండో పాటలు పాడాడు అని విన్నాం. అలా నీకు జ్వరం ఏరిపోయింది, నీకు ఏం పర్వాలేదు అనుకున్నాను. అన్న తర్వాత నాకు డ్రింక్ ఏం అక్కర్లేదులే అని చెప్పేసి వెళ్ళిపోయి కాసేపు పడుకున్నా. రాత్రి సరిగ్గా నిద్ర లేదు కనుక వెళ్ళాడు, పడుకున్నాడు. ఆ తర్వాత అయిపోయింది. లంచ్కి వచ్చాను. అంటే పడుకుంటాడు కానీ నిద్రపోడు, పడుకుంటూ కూడా పడుకున్నట్టే పడుకుంటాడు. అయితే ఆయన కొంచెం రిలాక్స్ అయిన తర్వాత లంచ్కి తీసుకొచ్చాం. లంచ్ తీసుకున్నాడు. లంచ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు పడుకున్నాడు. అంటే అప్పటి వరకు మంగళవారం విషయాలు ఇవన్నీ కూడా నేను చెప్తున్నది. మంగళవారం ఆ టైం వరకు కూడా ఎక్కడ తేడా కనపడలా. ఎప్పటి వరకు ఆయన లంచ్ చేసేంత వరకు తేడా కనపడలా. తర్వాత అప్పుడు 1:40కి లంచ్ చేసిన తర్వాత 2:30కి ఆ ప్రాంతంలో వెళ్ళాడు, కాసేపు పడుకున్నాడు. పడుకున్న తర్వాత నుండి ఆయన సంథింగ్ బెటర్. అయితే అప్పుడు మాకు 3:30కి 4 గంటలకు మధ్యాహ్నం సాయంత్రం మాకు ఇట్లాగా అంటే అందరూ మేము బయటకు కూర్చున్నాం, ఆయన లోపల పడుకుంటున్నాడే అనుకున్నాం. అయ్యేటప్పటికి ఆయన కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంది అన్నట్టుగా 4 గంటల ప్రాంతంలో ఉంది. అంటే సరే కదా అని డాక్టర్స్ ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇద్దరు ఒకతను కేజీహెచ్కి వెళ్ళాడు, ఇంకొక అతను అక్కడే ఉన్నాడు. ఆ వెరిఫై చేసి ఆయన కొత్త చేసిన తర్వాత అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతామన్నా, ఇక్కడ ఉంది కదా అని చెప్పేసి హాస్పిటల్కి అరేంజ్మెంట్ చేస్తున్నాం. అరేంజ్మెంట్ చేసేటప్పటికి ఆ టైంలో ఆయన నేను పోయి వాష్ చేసుకొస్తాను, వాష్రూమ్కి పోయి అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి అంతే అక్కడ ఏం జరిగింది అక్కడికి దేవుడు టైం పెట్టాడు, కరెక్ట్ పాయింట్, అక్కడితో ఆయన వెళ్ళిపోయి ఉంటాడు అన్నటువంటిది. అప్పుడు వెంటనే మనం ఆయన తీసుకొచ్చి డ్రెస్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అవన్నీ చేసిన తర్వాత అంబులెన్స్ రప్పించేసి అంబులెన్స్ స్టాండ్ బై పెట్టాము. అక్కడ 2 డాక్టర్లు స్టాండ్ బై, ఆయనకి పరిచయం చేయడానికి ఒక 2-3 కుర్రాళ్ళని స్టాండ్ బై. ఆ విధంగా అది కాకుండా కొంతమంది మా ఎడర్స్ అందరం కూడా అక్కడే కూర్చొని ప్రార్థన చేయటం అవన్నీ చేయటం జరిగింది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు 6 o'clock ఈవినింగ్ ట్యూస్డే. అప్పుడు వాళ్ళు అన్ని చేయాల్సినవి చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు చేసిన తర్వాత ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ గాన్. సరే ఏం లేదు, దుఃఖాన్ని వెళ్ళినప్పుడు అప్పుడు మందిరాన్ని తీసుకొచ్చి మందిరంలోనే మిగిలిన కార్యక్రమాలన్నీ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా వచ్చి కూర్చొని పాటలు సాక్ష్యాలు, పాటలు సాక్ష్యాలు ఈ విధంగా అంటే మా కళ్ళ ముందు అట్లాగా చేతులు జారిపోద్ది అంటారే, అలా అయ్యేటప్పటికి మాకు చాలా బాధగా ఉన్నాయి. కానీ నేను హ్యావ్ టు యాక్సెప్ట్ వినప్ప దేవుని యొక్క చిత్తానికి మనం అదేలాగా ఇదేలాగా అనడానికి వీల్లేదు కదా, టైం అంటే ఆ విధంగా చెప్పాను. అన్నా మరి కవిని అలా డాన్స్ అంటే ఏంటన్నా ఆ రోజు మంగళవారం అది కవిని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నానంటే నేను ఎక్కడి నుంచి తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతాను అన్నాడు. అనేటప్పటికీ థింగ్స్ సో డ్రాస్టికల్లీ చేంజ్. వాళ్ళంతా ఏంటన్నారంటే ప్రాబబ్లీ పేస్ మేకర్ వాట్ ఎవర్ వాజ్ యూజింగ్ వెంట్ రాంగ్ అంటే అవన్నీ అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఇస్ గాడ్స్ టైం. ఆ విధంగా మా దగ్గర విస్తృతమైనటువంటి పరిచయం చేసి అనేక మందిని ప్రోత్సాహపరిచి ఆయన దగ్గరికి ఎలాగంటే కుర్రాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఏ వయసుకుల కంటే చిన్నవాళ్ళే వెళ్ళి వాళ్ళు ఆయన దగ్గర కూర్చొని హార్మోనియం పట్టుకుని పాట, లేదంటే మరొకటి ఏదైనా మాట, ఏదైనా చిన్న చిన్న అడ్వైస్. ఆయన వరకు డిజైన్ గారు చెప్పేవాడు, బైబిల్ గ్రంథాన్ని చూసి సంపదల గని అనేవాడు. అట్లాగే ఈయన గురించి కొద్దిపాటి గని ఆయన దగ్గర కూర్చుంటే ఏదైనా ఒకటి వచ్చిన వాడికి చెప్తూ ఉండేవాడు. ఆ విధమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆత్మీయంగా చాలా వాళ్ళు కట్టుకోవటానికి నేను ఉన్నటువంటి 4-5 దినాల పరిచర్య ఉపయోగపడింది. కాదు అని ఆయన వస్తూ ఉండేవాడు. మీ మధ్యలో సంతోషంగా పరిచయం చేసేవాడు. చేసి అందరినీ ప్రోత్సాహపరిచి ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పుడు మేము అనుకున్నాం
అంత అందంగా పాటలు పాడే గొంతుకు, అంత గంభీరంగా బోధ చేసేటువంటి గొంతుకు మోగిపోయింది. దేవుడే తీసుకున్నప్పుడు మనమే చేస్తాం. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయనకే మహిమ కలుగును కాక. ఆ టైం అంతట్లో తమ్ముడు లోక మాతోనే ఉన్నాడు, వెళ్ళాల. అది చూస్తే నైట్ అంతా మాతోనే కూర్చున్నాడు. కలిసి కార్యక్రమాలు అయిపోయేంత వరకు మాతోనే ఉన్నాడు. ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా దేవుడు ఆయన తీసుకుని వెళ్ళి ఆయన పరిచర్య ఎంతో విస్తృతంగా చేసుకున్న తర్వాత ఆయన తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి కూడా చెప్పాలా, అక్కడ ట్రైబల్స్ ఒకటి అడిగారు. అనుకున్నారండి, ఆయన ఇంగ్లీష్లో చెప్తాడు కదా, ఆయన ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పాలన్నాడు. నేను అడిగా, అన్నా నువ్వు తెలుగు ఇంగ్లీష్లో చెప్పి నువ్వు ట్రాన్స్లేట్ చేస్తే వాళ్ళకి సరిగ్గా కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు, తెలుగులో చెప్పగలవా? నాకు చాలా ఇష్టం అయ్యా, బహు ఇష్టం అన్నాడు. ఏమంటే బహు ఇష్టం అన్నాడు. సరే అంటే తెలుగులో ఆగకుండా 1 hour 20 minutes విత్ ట్రైబల్స్, వాళ్ళకి అర్థమయ్యేలాగా అంత బాగా చెప్పేవాళ్ళు. అంటాడు, రే బాబు వాళ్ళకి ఎప్పుడు సరిగ్గా తెలియదు, వాళ్ళకి చెప్పకపోతే ఎవరికి చెప్తాం అని చెప్పాడు. 1.5 hour తర్వాత మేమేం చేసామంటే, ఆ కొండ భాష అంటారు కదా, మన అన్న రాసినటువంటి పాటలే కొన్ని కొండ భాష లోపలికి తర్జుమా చేసి బుక్స్ ప్రింట్ చేసి మనకి ఇచ్చాం. ఆ పాటలు వాళ్ళ కొండ భాషలో వాళ్ళ కనిగిరి అవన్నీ పట్టుకొని పాడుతూ ఉంటుంటే అన్న మురిసిపోయారు. ఆ ఏజ్లో అలాగే పాడారయ్యా, మనకంటే బాగా పాడారు అని మురిసిపోయారు. సో ఇవన్నీ కూడా సందర్భాలు. ఇంకో చోట ఏదైనా పని మీద నేను వెళ్ళాలంటే, పరిచయకి వెళ్ళాలి ఆదివారం అంటే, నన్ను విడిచిపెట్టి ఎలా వెళ్తాను అన్నాడు. లేదులే, ఇవాళ ఒక్కరోజు వెళ్ళాను. ఈ విధమైనటువంటి రీతిగా రోజులు పరిచయం చేసి వెళ్ళిపోవటం అనేటువంటిది మనస్సులో కొంత బాధాకరంగా దుఃఖంగా ఉన్నప్పటికీ కూడా మేము కూడా జగననుకున్నాం. సరే, చేయగలిగినది ఏమీ లేదు. దేవునికి ఏర్పాటు, దేవునికి చిత్తం ఇట్లా ఉంటే దానికి ఒప్పుకోవాల్సిందిగా ఇంకేమీ లేదు అని చెప్పి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఆయన మరణం తర్వాత జరగవలసిన వాటన్నింటినీ కూడా మేము చెప్పాం, అయ్యా నీకే ప్రతిష్ఠిస్తాము అని యొక్క కార్యక్రమాన్ని నీ యొక్క చిత్తాసభను జరిగించుకో అని చెప్పడం జరిగింది. ఇది పోతే ఇంకోటి ఏంటంటే, ఈయన బ్రదర్ గారికి, అన్నగారికి మా ఫాదర్ ఎలా మరీ చుట్టాలతో చెప్పుకున్నాడని అనుకోకండి. మా ఫాదర్ పాల్వాదం గారు అని చెప్పేసి ఉండేవాడు. రిటైర్డ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్కమ్ ఆఫీసర్ వైజాగ్ కోర్టులో. ఆయన నేను ఢిల్లీ ఆల్సో, ఆ ఢిల్లీలో కూడా ఆయన ఉన్నారు. అప్పుడు జి శామ్యూల్ గారు, ఈయన ఫాదర్ ఎలా ఇంకా ఉండేవాడు. దే వాట్ యు కాల్ ట్రమెండస్ వర్క్ ఓవర్ దేర్ ఇట్ సీమ్స్. అవన్నీ ఆయన చెప్పేవాడు. ఫ్యామిలీ ఎలా ఉండేది, మీ ఫ్యామిలీ ఎంత చెప్పేవాడు. మీ ఫ్యామిలీ, శామ్యూల్ గారి ఫ్యామిలీ, జాన్ గారు వచ్చేవాడు అప్పుడప్పుడు, ఆయన ఫ్యామిలీ, అవన్నీ నేను వెంటనే మా ఫాదర్ నా ద్వారా ఆ విధమైనటువంటిది కూడా మా ఫ్యామిలీలో అదొక పర్సనల్ బాండింగ్. మా మెసేజ్ ఇప్పటికి కూడా మర్చిపోలేకుండా, షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ, ఇంకా మర్చిపోలేకుండా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం దగ్గర వేసుకొని ఆయన చెప్పినటువంటి మాటలు మనం మనసులో పెట్టుకొని మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకొని వాక్యానుసారంగా ఇంకొక మాట గుర్తు చేశాడు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఎట్లాగైతే చెప్పాడో అలాగే మోషే చేశాను అన్న తర్వాత అతడు అలాగనే చేశాడు. నో డీవియేషన్. అది ఎప్పుడు పట్టుకుంటూ ఉండేవాడు. ఆయన దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడు అని రాయబడింది. ఆ తర్వాత దేవుని ఇంటి లోపలికి మహిమ వచ్చింది. సో కాబట్టి మనం వర్క్ చేసేటప్పుడు వాక్యాన్ని క్షుణ్ణంగా చదువుకొని ఆ వాక్యంలో ఏంటి కూడా డీవియేట్ అవ్వకుండా ఉన్నట్టు మనం ఆచరణలో పెట్టుకుని ఆ విధంగా దాన్ని సేవ చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేవాడు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పేవాడు. యొక్క ట్యాబర్నాకిల్కి తూర్పు భాగాన కొంతమంది ఉండాలా, పడమర కొంతమంది ఉండాలా, ఉత్తరాన కొంతమంది ఉండాలా, దక్షిణాన్ని కొంతమంది ఉండాలి. ఈ ఎక్కడికి చెక్కడికి అది కుదరదు. దైవికమైన క్రమం కాదు. గట్టిగా చెప్పేవాడు ఈ మాటలనే కూడా. దైవికమైన క్రమం కాదు.
దైవికమైన క్రమం. దేవునికి ఇల్లు ఆశీర్వదించబడాలా, దేవుని బిడ్డను దీవించబడాలా, దేవునికి ఇంట్లో దేవునికి మహిమ ఎవరికి నిలిచి ఉండాలా. దాని అంతటికి కారణం నేర్పు కానీ ఏదైనా పరిచర్య దేవుడు అప్పగిస్తే అక్కడే ఉండవు, పక్కకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? నేను నుంచే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు సుమా మాకు నాటుకుపోయినాయి, మేము విన్నాము మా చెవులతో. కాబట్టి నేను అనుకుంటాను, నేను అందరం కూడా తీర్మానం చేసుకున్నాం ఇక్కడ వేషకుడు ఎలాగా వాట్ ఎవర్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దానిలో ఏదో ఒక డీవియేటింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ గో ఫర్దర్ అని బిడ్డలకి కోరుకుంటూ దేవుడు ఆయన ఇంకోటి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని యొక్క రాకడం గురించి మస్ట్ వాటి ప్రెషరైజ్. దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉందన్నమాట చెప్పాలా, దానికి సంబంధించిన మాటలు చెప్పాలా, వాళ్ళని మేల్కొల్పాలా. ఏంటంటే పోతే వాళ్ళకే చెప్పగలరు అన్న విధంగా చెప్పేవాడు. అంటే మాతో ఉన్నటువంటి అటాచ్మెంట్ అట్లాగా మాతోనే కాదు, ఎక్కడికి వెళ్ళి ఆయన అలాగే ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుల జరిగిన పరిస్థితులు ఏమి, ఆయన మాకు బోధించిన విధానాలు ఏమి, ఆ విధంగా మేము వెళ్ళటానికి విశాఖపట్నంలో ఇసుక తోటలో ఉన్నటువంటి సంఘం తీర్మానాలు చేసుకున్నాం. ఎవరైనా కానీ ఆ విధంగా తీర్మానం అంటే ఆయన పోలిన వాళ్ళని మొదటి వ్యవహారం 3వ అధ్యాయం 2వ వచనం చెప్పబడిన ప్రకారంగా ఆయన చూడాలి కదా. ఆయన చూసినప్పుడు ఆయన పోలిన వాళ్ళని ఆయన ఉండాలి అంటే ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అన్నటువంటి హెచ్చరికలు ఆయన ద్వారా మేము తీసుకున్నాం. అలాగే మనం కలిగి ఉండేవాళ్ళని ఉంటాం. కాబట్టి మా యొక్క ఇసుక తోట సంఘాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ కోరినటువంటి చాలా మంది చదువు తక్కువ వాడు ఉండటువంటి వాడు వాళ్ళని తక్కువ అది ఒకటి ఆయనకి ఇష్టం లేదు కాదు. ఎవరైనా మనం అవతారాన్ని తక్కువ చూస్తే ఏమనుకుంటున్నావు అన్నది యేసుప్రభువుకి రక్తం చేత కడగబడ్డవాడు కదా, నువ్వు కడగబడ్డావు కదా. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యు? వై ఆర్ యు డిగ్రేడింగ్ హిస్ స్టేటస్? ఎందుకంటే తక్కువ చేస్తావు? 10 మంది బిలీవర్స్ వచ్చారు, వాళ్ళకి భోజనం పనిచేసా, ఏం భోజనం చెప్తే నీకేమవుతుంది? డబ్బుల కోసం చూస్తున్నా అట్లా కావాలంటే నేను ఇస్తాను అన్నాడు సందర్భం. ఐ విల్ స్పాన్సర్ ఫర్ లంచ్ అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఎన్నో థాట్స్ అట్లాగా బయట పెడతా ఉన్నాడు. కాబట్టి అర్థం చేయాలి, మనం నేర్చుకోవడాను. మాకు ఒకసారి అడిగారు, అలా హెబ్రోన్ కదా, ఎట్లా ప్రార్థన చేయాలి అంటే యూ ప్రే ఓన్లీ ఫర్ హెబ్రోన్, యూ ప్రే ఫర్ హెబ్రోన్. దైవసేవకుడు చేసినటువంటి మోకాళ్ళ మీద ఆ ప్రార్థనకు ఫలితమే హెబ్రోన్, ప్రే ఫర్ హెబ్రోన్. ఎప్పటికీ నేను విడిచిపెట్టాల, పొద్దున్నే లేచినట్టు. కాబట్టి మనం ఆ రీతిగా మనం నేర్పితే దేవుడు మనం ఆశీర్వదించేవాడు ఉంటాడు. అలాగే కుటుంబంలో ఆ విత్తనాలన్నీ నాటపడ్డాయి కాబట్టి వాళ్ళని కూడా దేవుడు ఒకరికి ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళ బిడ్డలకు ఉండాలనేటువంటి రోడ్లు లేదు. అంతకంటే ఎక్కువ ఉండొచ్చుకోవడం తక్కువగా మనం ఎప్పుడు లెక్క పెట్టుకోకూడదు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చుకోవడం. కాబట్టి ఆ పరిధిలో వాడుకోవాలి, ఆ పరిధిలో చూడాలా. దేవుని చిత్తం అయితే అటువంటి సేవకుడు ఒక సీనియర్ సేవకుడు మన మధ్యకి రావాలా అనేటువంటి ఆలోచనతో మనం ముందు పెడితే దేవుడు మనం ఆశీర్వదించేవాడు ఉంటాడు. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి అవితే లేదు దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కనికరాన్ని బట్టి మీ దాసులు, మా ప్రియ సహోదరుడు జయశ్రీరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దగ్గర తీసుకుని వెళ్ళారు. మంగళవారం నాడు ఈవినింగ్ ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నటువంటి దేవుడు మిగిలినటువంటి కార్యక్రమాల్లో తోడుగా ఉంటారని మీకు వందనాలు. ఆయన చేసిన సేవా పరిచయం బట్టి వందనాలు. ఆయన చెప్పినటువంటి మంచి మాటలు, పాడిన పాటలు అవన్నీ కూడా మా హృదయాల్లో గుచ్చుకున్నాయి, నాటబడ్డాయి. అది తొలగిపోకుండా ఉండేలాగా సహాయం దయచేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఆదరించండి. మీరు నాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థాంక్యూ.